ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అతనితో 7 అడుగులు వేసి 7 జన్మలకి బంధం పెనవేసుకున్న తరువాత అతనో నువ్వో కాదనుకుంటే దైవ సాక్షిగా చేసిన ప్రమాణాలు తుడిచిపెట్టుకుపోతాయా? అక్షంతలు వేసి ఆశీర్వదించిన పెద్దల ఆశీర్వాదాలు రద్దయిపోతాయా? మా పెళ్లి పొరపాటున జరిగింది స్వామి. విధి రాతని పొరపాటని మీరనుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పమ్మా. ఏది ఏమైనా సరే అతని ఆయుష్ని తాళి రూపంలో నువ్వే మోస్తున్నావు. అలాగే అతని భార్యగా నీ బాధ్యతని నిండు 100 ఏళ్లు నువ్వు మోయాల్సిందే. నీ గుండెల మీద ఆ మాంగళ్యం ఉన్నంతకాలం నీ గుండెల్లో నీ భర్తని ఉంచుకొని ఆరాధించాల్సిందే. అతనే నీ సర్వస్వమనుకొని నువ్వు బ్రతకాల్సిందే. అలా కాకుండా అతని పక్కనే ఉంటూ మీ మధ్య ఏ బంధమూ లేదని అతని కోసం నువ్వు ఎన్ని పూజలు చేసినా అదంతా వృధా ప్రయాసే అవుతుందమ్మా. స్వామి, దయచేసి అలా మాట్లాడొద్దు. మీ మాటలు వినడానికి చాలా కష్టంగా ఉంది. నిజం వినడానికి చాలా కఠినంగా ఉంటుంది తల్లి. ఆ నిజాన్ని స్వీకరించడం ఇంకా కష్టంగా ఉంటుంది. కానీ అదే నిజం ఎప్పుడైతే మీ జీవితంలో భాగమవుతుందో అప్పుడే నీ జీవితం సుఖమంతమవుతుంది. తల్లి, నీ మనసులో ఉన్న సంశయాలన్నింటినీ తీసేయి. విహారిని భర్తగా భావించు. అతనితో కలిసి అడుగువేయి. అతనిలో కలిసిపోయి అర్ధభాగమవ్వు. అప్పుడు ఆనందం మీ సొంతమవుతుంది. అప్పుడు ఏ సమస్య నీ దరి చేరదు, ఏ కష్టము మీ వైపు చూడదు. ఇది నా మాట కాదు తల్లి, ఆ దైవాజ్ఞ. కానీ స్వామి, ఇక ఎలాంటి సందేహాలు వద్దు తల్లి. పంచలోహాలతో చేసిన ఈ కంకణాన్ని నువ్వు తీసుకువెళ్ళి నీ భర్త ముందు నిలబడి ఇక నుండి తానే నీ జీవితం, తానే నీ సర్వస్వం అనుకొని విహారీకి అర్ధాంగిలాగా ఈ కంకణాన్ని తొడుగు తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.